హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే పృథ్వీరాజ్ సుకుమారన్ నటించినటువంటి ఖలీఫా. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే గల్ఫ్ దేశం నుంచి జిత్తు అనే వ్యక్తి తన చెల్లి పెళ్లిళ్ళు చేయడం కోసం కేరళకి వస్తూ ఉంటాడు. ఈ జిత్తు ఈ మూవీలో హీరో అయినటువంటి అమీర్ అలీకి ప్రాణ స్నేహితుడై ఉంటాడు. అలా జిత్తు ఇండియాకి వచ్చి తన చెల్లిని పెళ్లిళ్ళు చేసిన తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి జిత్తుని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని విచారిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఈ మూవీలో మెయిన్ విలన్ అయినటువంటి రాఘవ వచ్చి మాట్లాడుతూ, నిన్నెందుకు ఇక్కడ అరెస్ట్ చేసావో తెలుసా? నిన్న ఇక్కడ బంధిస్తే లండన్ లో ఉన్నటువంటి నీ ఫ్రెండ్ అమీర్ అలీ ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలిసే కదా, ఖచ్చితంగా వాడిని ఇండియాకి తీసుకువచ్చి మేము చంపేస్తామంటూ నవ్వుతూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి జిత్తు ఇంకా గట్టిగా నవ్వుతూ, లండన్ లో ఉన్నప్పుడే నీ కొడుకు మనుషుల చేత ఆ అమీర్ ని చంపించాలనుకున్నాడు, కానీ ఏమీ చేయలేకపోయాడు అని చెప్పి లండన్ లో జరిగిన విషయాన్ని చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ కథానికి వెళ్తుంది. లండన్ లో ఉన్నటువంటి మన హీరో అమీర్ అలీ దగ్గరికి ఆ రాఘవ కొడుకు కొంతమంది రౌడీలకి డబ్బులు ఇచ్చి తనని చంపడం కోసం రౌడీల్ని పంపించి ఉంటాడు. అమీర్ అలీ ఒక కారులో వెళుతూ ఉన్న సమయంలో ఆ రాఘవ కొడుకు పంపించినటువంటి రౌడీలు తననే ఫాలో అయ్యి తనని చేజింగ్ చేస్తూ ఉంటారు. దాంతో అమీర్ అలీ వెంటనే కారులో నుంచి దిగి తన మీద అటాక్ చేయడం కోసం వచ్చిన రౌడీలందరినీ కూడా షూట్ చేసి చంపేస్తాడు. అలా జరిగిందంతా కూడా ఈ రౌడీ అయినటువంటి రాఘవ దగ్గర అమీర్ అలీ ఫ్రెండ్ అయినటువంటి జిత్తు వివరిస్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి రాఘవ చాలా షాక్ అవుతూ వెంటనే తన కొడుకును చూసి, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ అమీర్ అలీని లండన్ లో ఏం చేయొద్దు, తనని ఇండియాకి తీసుకొచ్చి తనని చంపాలని ప్లాన్ చేశాను కదా, ఎందుకు ఈ విధంగా చేసావని చెప్పి రాఘవ తన కొడుకుని తిడుతూ, వెంటనే ఆ రాఘవ ఉన్నటువంటి అమీర్ అలీ ఫ్రెండ్ అయినటువంటి జిత్తును చూసి, అసలు నువ్వు ఈరోజు దొరికిపోవడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి నీ ఫ్రెండ్ అయినటువంటి అమీర్ అలీనే, తనే నీ గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని చెప్పడంతో ఆ మాటలో ఉన్నటువంటి జిత్తు చాలా వెటకారంగా నవ్వుతూ ఆ రాఘవాన్ని చూసి, ఏం మాట్లాడుతున్నావు, నా బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి అమీర్ అలీ నా గురించి పోలీసులకి ఎందుకు చెప్తాడు అని చెప్పి వెంటనే అమీర్ అలీకి ఫోన్ చేసి, ఈ రాఘవ నువ్వే నన్ను పోలీసుల్ని పట్టించావని చెప్పి ఏవేవో మాట్లాడుతున్నాడు, అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి అవతల పక్క మాట్లాడుతున్నటువంటి అమీర్ అలీ సమాధానం చెప్తూ, నిజమే, వాళ్ళు చెప్తున్నదంతా కూడా నిజమే, నేనే నిన్ను పోలీసులకి పట్టించాను అని చెప్తాడు. ఆ మాటలో ఉన్నటువంటి జిత్తు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అప్పుడే పోలీసులు జిత్తు దగ్గరికి వచ్చి, చూసావు కదా, నిజం తనే ఒప్పుకున్నాడు, ప్రాణ స్నేహితులను చూడకుండా నిన్ను పోలీసులకి పట్టించాడు, కాబట్టి అమీర్ అలీ ఎటువంటి వాడు, ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా చెప్పు అని చెప్పడంతో అమీర్ అలీ మీద కోపంగా ఉన్నటువంటి జిత్తు వెంటనే అమీర్ అలీ గురించి చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. కొన్ని సంవత్సరాలకు ముందు మన హీరో అయినటువంటి అమీర్ అలీ చాలా మధ్యతరగతి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. తనకు ఒక బట్టల దుకాణం ఉంటుంది, కానీ అతని తండ్రి అయినటువంటి యూసఫ్ అలీకి మాత్రం ఒక బంగార నగల దుకాణమే ఉంటుంది. అందులో చాలా పెద్ద పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళే పనిచేస్తూ ఉంటారు. ఒకరోజు అమీర్ అలీ వాళ్ళ నాన్న షాప్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన అమీర్ అలీని చూసి, నువ్వెందుకు బాబు చిన్న బట్టల షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉన్నావు, మీ నాన్న బిజినెస్ ని చూసుకోవచ్చు కదా అని చెప్తూ ఉంటారు. ఆ మాటలో ఉన్నటువంటి అమీర్ అలీ వెంటనే వాళ్ళని చూసి, నాకు ఈ బిజినెస్ అంటే ఇష్టం లేదు, నాకు నచ్చిన విధంగా జీవించడమే నాకు చాలా ఇష్టం, అందుకే నేను ఈ బిజినెస్ లోకి రాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అమీర్ అలీ తల్లి తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, మీ నాన్న ఈ రోజు రేపో చనిపోయేలాగా ఉన్నాడు, మీ నాన్న చివరి కోరిక ఏమిటి అంటే తను నీ పెళ్లి చూడాలనుకుంటున్నాడు అని చెప్పడంతో అమీర్ అలీ వెంటనే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అలా వాళ్ళిద్దరి జీవితం చాలా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఒక రోజు యూసుఫ్ అలీకి ఒక ప్రాబ్లం వస్తుంది. అదేమిటి అంటే, యూసుఫ్ అలీ విదేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటూ ఉంటాడు. అయితే ఇదంతా కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్ మీద దిగుమతి చేసుకుంటూ ఉంటాడు. అయితే తను ఈ దిగుమతుల కోసం చాలా అప్పులు కూడా చేసి ఉండి ఉంటాడు, కానీ గవర్నమెంట్ మాత్రం అతనికి డబ్బులు చెల్లించకుండా, డబ్బులు రిలీజ్ చేయకుండా ఉంటుంది. దాంతో యూసుఫ్ అలీ వెంటనే వీటి గురించి మాట్లాడడం కోసం అప్పుడు పొలిటీషియన్ అయినటువంటి రాఘవ దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా అమీర్ అలీ దూరం నుంచి చూస్తూ, ఏంటి మా నాన్న ఈ బిజినెస్ కోసం ఇంత అప్పులు చేశాడా, ఇంత అప్పులు చేసి బిజినెస్ చేస్తూ ఉంటే నేను మాత్రం మా నాన్నని పట్టించుకోవడం లేదు, ఎంతసేపు నా బిజినెస్ అంటూ బయట తిరుగుతున్నాను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు రాఘవ వెంటనే యూసఫ్ అలీని చూసి మాట్లాడుతూ, నేను హార్బర్ లో ఉన్నటువంటి ఒక కస్టమ్ ఆఫీసర్ తో మాట్లాడాను, నువ్వు అక్కడికి వెళ్లి అతనితో మాట్లాడి నీ సరుకును తీసుకుని వెళ్ళు, నీకు ఎటువంటి ఇబ్బంది రాదు అని చెప్పి పంపిస్తాడు. దాంతో అందరూ కలిసి హార్బర్ లో ఉన్నటువంటి ఆ కస్టమ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి కలవగా తను వెంటనే యూసుఫ్ అలీని చూసి, నాకు రాఘవ మొత్తం చెప్పాడు, అయినప్పటికీ నేను నీ పార్సిల్ని ఒకసారి చెక్ చేయాలి కదా, నా డ్యూటీ నేను చెయ్యాలి కదా అని అంటూ ఉంటాడు.
దానికి యూసఫ్ అలీ వెంటనే ఆ కస్టమ్ ఆఫీసర్ ని చూసి, సార్ నేను ఎటువంటి ఇల్లీగల్ బిజినెస్ లో చేయడం లేదు, మీరు చాలా స్వేచ్ఛగా మీరేం చెక్ చేయాలంటే అన్ని కూడా చెక్ చేయండి అని అంటాడు. దాంతో ఆ కస్టమ్ ఆఫీసర్ వెంటనే యూసఫ్ అలీకి వచ్చినటువంటి కంటైనర్ ని ఓపెన్ చేయగా అందులో యూసఫ్ అలీ దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులు కాకుండా సపరేట్ గా ఒక బాక్స్ కూడా ఉంటుంది. దాంతో ఆ కస్టమ్ ఆఫీసర్ వెంటనే వెళ్లి ఆ బాక్స్ ని ఓపెన్ చేయగా అందులో పాత కాలపు ఒక గడియారం ఉంటుంది. ఆ గడియారాన్ని ఓపెన్ చేయగా అందులో బంగారు బిస్కెట్లు ఉంటాయి. దాన్ని చూసినటువంటి యూసఫ్ అలీ మరియు కస్టమ్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా చాలా షాక్ అవుతూ ఉంటారు. మరోపక్క అమీర్ అలీ బయట వెయిట్ చేసి అంతసేపటికి తన ఫాదర్ యూసఫ్ అలీ బయటికి రాకపోవడంతో తను వెంటనే లోపలికి వెళ్ళగా అక్కడ కస్టమ్స్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ని అరేంజ్ చేసి అక్కడ యూసఫ్ అలీని నించోబెట్టి, ఈ రోజు మేము కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాం, పక్క ఆధారాలతో అతన్ని పట్టుకున్నామని చెప్పి ఆ ఓల్డ్ గడియారంలో ఉన్నటువంటి బంగారాన్ని కూడా మీడియా వాళ్ళ ముందు ప్రవేశపెట్టినటువంటి కస్టమ్స్ వాళ్ళు మాట్లాడుతూ, ఇతన్ని మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం, మీకు మరొక విషయం చెప్పాలి, ఈ యూసఫ్ అలీ ఫాదర్ మహమ్మద్ అలీ కూడా ఒక ఇంటర్నేషనల్ స్మగ్లర్, తను ఇప్పుడు బంగ్లాదేశ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు, ఈ యూసఫ్ అలీ కూడా తన ఫాదర్ అయినటువంటి మహమ్మద్ అలీ లాగానే స్మగ్లింగ్ చేస్తున్నాడు అని చెప్పి మీడియా వాళ్ళ దగ్గర చెప్తూ ఉంటాడు. అయితే యూసఫ్ అలీ మాత్రం నేనేమి చేయలేదు అని చెప్తున్నప్పటికీ కస్టమ్స్ వాళ్ళు వెంటనే యూసఫ్ అలీని తీసుకుని వెళ్లి జైల్లో వేస్తారు. ఆ తర్వాత రోజు అమీర్ అలీ వెంటనే తన ఫాదర్ అయినటువంటి యూసఫ్ అలీ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నీకు ఈ బిజినెస్ లో ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఈ మధ్య ఎప్పుడైనా ఎవరైనా నీకు వార్నింగ్ ఇచ్చారా అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ యూసఫ్ అలీ అమీర్ ని చూసి గతంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు విలనైనటువంటి రాఘవ మరియు తన పార్ట్నర్ అయినటువంటి బషీర్ ఇద్దరు కూడా మన అమీర్ అలీ ఫాదర్ అయినటువంటి యూసఫ్ అలీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నువ్వు గవర్నమెంట్ తరపున విదేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటూ ఉంటావు కదా, మేము అదే కంటైనర్ లో వేరే దేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తాం, దానికి గాను నీకు కూడా పర్సంటేజ్ ఇస్తామని అంటూ ఉంటారు. అయితే ఆ మాటలో ఉన్నటువంటి యూసఫ్ అలీ వెంటనే ఆ రాఘవ మరియు బషీర్ ని చూసి, వద్దు, నాకు మీరు ఎంత డబ్బులు ఇచ్చినా నేను మాత్రం అలాంటి పనులు చేయను, ఎందుకంటే నా ఫాదర్ ఇంతకు ముందు మహమ్మద్ అలీ కూడా ఇలాంటి పనులే చేసేవాడు, చివరికి ఏం జరిగింది, తను జైల్లో ఉన్నాడు, అందుకే నేను ఇలాంటి పనులు చేయను, ఇలాంటి పనులు చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అని అంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి రాఘవ మరియు బషీర్ ఎలాగైనా సరే యూసఫ్ అలీకి బుద్ధి చెప్పాలి అని యూసఫ్ అలీ దిగుమతి చేసుకుంటున్నటువంటి ఆ కంటైనర్ లో తనకు తెలియకుండానే గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా క్రియేట్ చేస్తారు. దాంతో పోలీసులు తనని అరెస్ట్ చేసి ఉంటారు. అలా విషయం మొత్తం అర్థం చేసుకున్నటువంటి అమీర్ అలీ ఎలాగైనా సరే నా ఫాదర్ యూసఫ్ అలీని బయటికి తీసుకురావాలి, దానికి మనం బెయిల్ తీసుకురావాల్సి ఉంటుంది, బెయిల్ రావాలి అంటే చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, ఇప్పుడు ఆ డబ్బులంతా కూడా ఎక్కడి నుంచి తీసుకుని రావాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా అమీర్ అలీ దాని గురించి ఆలోచిస్తూ యూసఫ్ అలీ గోల్డ్ షాప్ ఉందని చెప్పుకున్నాం కదా, అక్కడికి వెళ్ళగా అక్కడ వర్క్ చేస్తున్నటువంటి ఇంద్రజిత్ వెంటనే అమీర్ అలీని చూసి, నువ్వేం బాధపడకు, మీ తాతయ్య మహమ్మద్ అలీ గురించి నీకు తెలియదు, అతని పేరు చెప్తే ఇండియా మొత్తం కూడా వణుకుతుంది, అతని దగ్గర చాలా మంది సహాయం పొందారు, కేరళలో ఉన్నటువంటి సేఠ్జీ అనే ఒక వ్యక్తి తను కేరళ మొత్తానికి కూడా గోల్డ్ ని సప్లై చేస్తూ ఉండేవాడు, అతను కూడా మీ తాతయ్య దగ్గర సహాయం పొందాడు. అలా కేరళ మొత్తం గోల్డ్ సప్లై చేసేటటువంటి ఆ సేఠ్జీ ఎప్పుడైతే రాఘవ మరియు తన పార్ట్నర్ అయినటువంటి బషీర్ ఇద్దరు కూడా ఈ గోల్డ్ స్మగ్లింగ్ లో దిగారో అప్పటి నుంచి కూడా గోల్డ్ స్మగ్లింగ్ చేయడం ఆపేశాడు, నువ్వు అతని దగ్గరికి వెళ్తే నీకు ఏదైనా సహాయం దొరుకుతుంది అని చెప్పి పంపిస్తాడు. దాంతో అమీర్ అలీ వెంటనే ఆ సేఠ్జీ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అమీర్ అలీ వెంటనే సేఠ్జీని చూసి, నీకు సంబంధించిన బంగారం మొత్తం కూడా మేము గల్ఫ్ దేశాల నుంచి ఇక్కడికి తీసుకుని వస్తాం, కానీ నువ్వు మాత్రం జైల్లో ఉన్నటువంటి నా ఫాదర్ యూసఫ్ అలీని బయటికి తీసుకురావాలి అని చెప్పడంతో దానికి సేఠ్జీ వెంటనే అమీర్ అలీని చూసి, నువ్వు నా బంగారాన్ని ఇక్కడికి తీసుకునిరా, నీ ఫాదర్ని నేను బయటకు తీసుకువస్తానని మాటిస్తాడు. దాంతో ఆ సేఠ్జీకి సంబంధించిన బంగారం మొత్తం కూడా గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకి తీసుకురావడం కోసం అమీర్ అలీ తన ఫ్రెండ్ అయినటువంటి జిత్తు ఇద్దరు కూడా గల్ఫ్కి బయలుదేరి వెళ్తారు. అలా గల్ఫ్ దేశానికి అమీర్ అలీ తన ఫ్రెండ్ అయినటువంటి జిత్తుని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ సేఠ్జీ బంగారం మొత్తం కూడా ఇండియాకి తీసుకుని రావడం కోసం ఆ బంగారం మొత్తం కీప్యాడ్ సెల్ ఫోన్స్ లో ఉన్నటువంటి బ్యాటరీస్ లాగా తయారు చేపించి తీసుకురావాలి అని ప్లాన్ చేస్తాడు. అయితే ఈ విషయం ఇండియాలో ఉన్నటువంటి రాఘవ మరియు తన పార్ట్నర్ అయినటువంటి బషీర్ కి తెలిసిపోతుంది. రాఘవ వెంటనే పోర్ట్ లో తనకు తెలిసినటువంటి కస్టమ్స్ ఆఫీసర్ అయినటువంటి ఒక వ్యక్తికి ఫోన్ చేసి అమీర్ అలీ కీబోర్డ్ సెల్ ఫోన్ బ్యాటరీ లాగా బంగారాన్ని తీసుకుని వస్తున్నాడు, అతన్ని పట్టుకోండి అని చెప్పడంతో ఆ కస్టమ్స్ ఆఫీసర్ వెంటనే అమీర్ అలీని బ్యాగ్ పట్టుకుని మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. బ్యాగ్ లోపల చాలా కీప్యాడ్ ఫోన్ ఉంటాయి. దాంతో రాఘవ ఆల్రెడీ చెప్పి ఉండడంతో వాటన్నిటిని కూడా చెక్ చేయాలి అని ఆ కస్టమ్స్ ఆఫీసర్ కీప్యాడ్ ఫోన్ ని పగలగొట్టి ఆ బ్యాటరీని కూడా చెక్ చేస్తాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ అమీర్ అలీ బ్యాగ్ లో ఉన్నటువంటి ఫోన్స్ అన్నిట్లో కూడా అసలు బంగారం ఉండదు, ఆ ఫోన్స్ అన్నిట్లో కూడా నిజమైనటువంటి బ్యాటరీనే ఉంటుంది. దాంతో ఆ కస్టమ్స్ ఆఫీసర్ రాఘవ చాలా క్లియర్ గా చెప్పాడు కదా దీంట్లో బంగారం ఏమీ లేదు అని వెంటనే అమీర్ అలీని అక్కడి నుంచి పంపించేస్తాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే అమీర్ అలీ చాలా తెలివిగా
తెలివిగా ఆ గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకి చాలా మంది తన మనుషుల్ని ఆ ఫ్లైట్ లోనే రప్పించి ఉంటాడు. వాళ్ళందరి దగ్గర కూడా ఒక్కొక్క కీప్యాడ్ ఫోన్ ఇచ్చి దానిలో మాత్రం బంగారాన్ని బ్యాటరీగా తయారు చేసి పెట్టించి ఉంటాడు. నిజానికి అమీర్ అలీకి తన సెల్ ఫోన్ ద్వారా బంగారాన్ని తీసుకుని వస్తున్నాడు అని చెప్పి రాఘవకి తెలిసిపోయి ఉంటుంది. అయితే నిజానికి అమీర్కి ఖచ్చితంగా ఆ రాఘవ నా మీద రైడ్ చేసే ప్రమాదం చాలా ఉంది అని ముందుగానే గ్రహించి తను మాత్రం ఒరిజినల్ సెల్ ఫోన్స్ ని తీసుకొచ్చి తను ఆల్రెడీ ముందుగానే అరేంజ్ చేసినటువంటి తన మనసులో అందరినీ కూడా గల్ఫ్ దేశాల నుంచి సరిగ్గా ఇండియాకి రప్పిస్తాడు. తన మీద ఖచ్చితంగా రాఘవ అటాక్ చేపిస్తాడు అని ముందే గ్రహించినటువంటి అమీర్ అలీ చాలా తెలివిగా తన దగ్గర మాత్రం ఒరిజినల్ ఫోన్స్ పెట్టుకుని బంగారు బ్యాటరీస్ ఉన్నటువంటి ఫోన్స్ అన్నిటిని కూడా తన ఫ్రెండ్స్ దగ్గర ఇచ్చి ఉంటాడు. అలా చాలా మందిని గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకి ఒకేసారి రప్పించి ఆ బంగారం మొత్తం కూడా ఇండియాకి రాగానే తీసుకుని వెళ్లి ఆ సేట్జీకి అప్పచెప్తాడు. అది చూసినటువంటి సేట్జీ కూడా చాలా ఆనందపడుతూ, నువ్వు మీ తాతయ్య లాగా ఈ భారతదేశం మొత్తాన్ని కూడా ఏలే రకంగా ఉన్నావు, కానీ నీ ఫాదర్ మాత్రం మంచి మంచి అంటూ ఇలాంటి విషయాలకు దూరంగా ఉంటూ ఇప్పుడు ఎటువంటి తప్పు చేయకుండా జైల్లో ఉన్నాడు అని అంటూ ఉంటాడు. అప్పటి నుంచి కూడా అమీర్ అలీ ఆ సేట్జీ కోసం పనిచేస్తూ డైలీ 30 నుంచి 40 కేజీల బంగారాన్ని ఇండియాకి తీసుకుని వస్తూ ఉంటాడు. ఆ విధంగా నెమ్మదిగా హార్బర్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకుంటూ అదేవిధంగా హెయిర్ హోస్టర్ తో కూడా తన పరిచయం చేసుకుని తన స్మగ్లింగ్ కోసం వాళ్ళని వాడుతూ ఉంటాడు. అప్పుడు యూసఫ్ అలీకి తన కొడుకు అమీర్ అలీ కూడా స్మగ్లింగ్ చేస్తున్నాడు అని తెలిసి వెంటనే అమీర్ అలీని చూసి, నువ్వు కూడా నా తండ్రి మహమ్మద్ అలీ లాగా స్మగ్లింగ్ చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ దారిలో వెళ్లడం లేదు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత సేట్జీ యూసఫ్ అలీని కూడా జైలు నుంచి బయటికి తీసుకుని వస్తాడు. అలా నెమ్మదిగా అమీర్ అలీ ఆ స్మగ్లింగ్ ప్రపంచంలో తన సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటూ ఉంటాడు. ఈ విషయం రాఘవ మరియు తన పార్ట్నర్ అయినటువంటి బషీర్ కి తెలియడంతో ఎలాగైనా సరే అమీర్ అలీని తొక్కేయాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అంత మంచిగా ఆ స్మగ్లింగ్ సామ్రాజ్యంలో పైకి ఎదుగుతున్నటువంటి అమీర్ అలీ ఎందుకు సడన్ గా లండన్ కి వెళ్లిపోయి ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ రివీల్ చేయకుండా ఉంటారు. ఆ విధంగా అమీర్ అలీ స్మగ్లింగ్ బిజినెస్ లో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండడంతో విషయం తెలుసుకున్నటువంటి రాఘవ మరియు బషీర్ కి చాలా కోపం వస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ కూడా సేట్జీ దగ్గరికి వెళ్లి, ఈ బంగారం బిజినెస్ లో మీరు అందరికన్నా 10% తక్కువ ఇస్తున్నారు, మీరు అలా ఇస్తూ పోతే మా బిజినెస్ బాగా డల్ అయిపోతుంది, మీరు కూడా అందరిలాగానే బిజినెస్ చేయండి, ఎక్కడ డిస్కౌంట్లు ఇవ్వద్దు అని అంటూ ఉంటారు. అయితే ఆ సేట్జీ మాత్రం వాళ్ళని అసలు పట్టించుకోకుండా, నేను బిజినెస్ ఇలాగే చేస్తాను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. దాంతో రాఘవ మరియు బషీర్ వెంటనే చాలా కోపంతో ఒకరోజు సేట్జీ కారులో వెళుతున్న సమయంలో ఒక వ్యక్తి చేత తనని షూట్ చేపిస్తారు. అయితే ఆ షూట్అవుట్ లో సేట్జీ చనిపోడు, కానీ తనకు బాగా గాయాలయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అమీర్ అలీ ఖచ్చితంగా ఈ పని రాఘవ మరియు బషీరే చేసి ఉంటారు అని చెప్పి వాళ్ళ మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత అమీర్ అలీ చాలా కోపంతో ఎలాగైతే తన ఫాదర్ ని పోలీసులకు పట్టించాడో అదే విధంగా ఈ రాఘవ మరియు బషీర్ ఇద్దరిని కూడా పోలీసులకు దొరికిపోయేలా చేయడంతో ఆ రాఘవ పొలిటీషియన్ కావడంతో తన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత నుంచి కూడా రాఘవ బషీర్ ఎలాగైనా సరే మనం మళ్ళీ తిరిగి ఈ బిజినెస్ లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అంటే మనకు అడ్డున్నటువంటి అమీర్ అలీని తొలగించాలి అని ఆ అమీర్ అలీ బిజినెస్ ని మనమే చెడగొట్టాలి. అమీర్ అలీకి ఎయిర్ హోస్టర్స్ కూడా చాలా సహాయం చేస్తూ ఉంటారు. ఎవరైతే ఎయిర్ హోస్టర్స్ ఆ అమీర్ అలీ కోసం బంగారాన్ని స్మగ్లింగ్ చేసి తీసుకుని వస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఆ బంగారాన్ని మనం కొట్టేయాలి అని రాఘవ ఆ పనిని తన కొడుకు అప్పచెప్తాడు. దాంతో రాఘవ కొడుకు ఎయిర్ హోస్టర్స్ బంగారాన్ని ఇంటికి తీసుకుని వెళుతూ ఉన్న సమయంలో వాళ్ళకి యాక్సిడెంట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి బంగారం తీసుకుని వెళ్లిపోతాడు. అలా ఆ రాఘవ కొడుకు యాక్సిడెంట్ చేయడంతో ఒక ఎయిర్ హోస్టర్ అక్కడికక్కడ చనిపోతుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి అమీర్ అలీ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే రాఘవ కొడుకు ఆ అమీర్ అలీకి ఫోన్ చేసి, ఇక మీద నువ్వు గోల్డ్ బిస్కెట్ ని ఏ ఎయిర్ హోస్టర్ ద్వారా కూడా ఇండియాకి తీసుకుని రాలేవు, తీసుకువచ్చినా సరే ఆ ఎయిర్ హోస్టర్స్ దగ్గర నుంచి మేమే దొంగలిస్తామని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దాంతో అమీర్ అలీ ఎయిర్ హోస్టర్స్ నుంచి బంగారాన్ని తన మనుషులు కాకుండా తనే డైరెక్ట్ గా తీసుకురావడం కోసం తనే డైరెక్ట్ గా వెళ్లి బంగారం తీసుకొచ్చినటువంటి ఎయిర్ హోస్టర్స్ దగ్గర నుంచి బంగారం తీసుకుని అమీర్ అలీ వెళుతూ ఉంటాడు. అది చూసినటువంటి రాఘవ మనిషి వెంటనే ఆ అమీర్ అలీ దగ్గర నుంచి ఆ బంగారాన్ని కొట్టియాలి అని తనని చేజింగ్ చేసుకుని వస్తూ ఉంటాడు. దాంతో అమీర్ అలీ వెంటనే తన కారుని చాలా వేగంగా పాడుపడిపోయినటువంటి ఒక ఫ్యాక్టరీలోకి తీసుకుని వెళ్ళగా రాఘవ కొడుకు కూడా వెనక ముందు ఆలోచించకుండా తను కూడా డైరెక్ట్ గా ఆ ఫ్యాక్టరీలోకి వెళ్లిపోతాడు. ఎప్పుడైతే రాఘవ కొడుకు లోపలికి వచ్చాడో మొత్తం కూడా క్లోజ్ చేసి అమీర్ అలీ మాత్రం బయటకు వచ్చేస్తాడు. తను వెంటనే రాఘవకి ఫోన్ చేసి, నువ్వు నా దగ్గర నుంచి దొంగతనం చేసినటువంటి ఆ బంగారం బిస్కెట్లు అన్ని కూడా నాకు ఇచ్చేయి, లేదంటే ఇప్పుడు నీ కొడుకు నా దగ్గర బందీగా ఉన్నాడు, అతన్ని చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో రాఘవ భయపడిపోయి అమీర్ అలీ దగ్గర కొట్టేసినటువంటి బంగారు బిస్కెట్లు అన్ని కూడా తిరిగి పంపించేస్తాడు. అప్పుడు అమీర్ అలీ వెంటనే ఆ బంగారం మొత్తం తీసుకుని ఆ రాఘవ కొడుకును చూసి, నీకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను, నువ్వు నాకు మనిషి అయినటువంటి ఒక ఎయిర్ హోస్టర్ ని చంపినప్పటికీ నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను, ఇంకెప్పుడు కూడా నా బిజినెస్ లో నాకు అడ్డు రాకు అని చెప్పి రాఘవ కొడుకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. అయితే రాఘవ కొడుకు మాత్రం అక్కడి నుంచి వెళుతూ ఆ అమీర్ అలీ మనుషుల్ని చాలా మందిని షూట్ చేసి చంపేస్తాడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి అమీర్ అలీకి చాలా కోపం వచ్చి ఆ రాఘవ కొడుకు వెళుతున్నటువంటి కారులోకి కరెంట్ పాస్ అయ్యేలాగా చేయడంతో ఆ రాఘవ కొడుకు వెళుతున్నటువంటి కారు ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతుంది. ఆ విధంగా రాఘవ
కొడుకు అక్కడికక్కడ చనిపోతాడు. అది చూసినటువంటి అమీర్ అలీ ఫ్రెండ్స్ వెంటనే అమీర్ అలీని చూసి నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, ఇక నుంచి మనం ఈ గోల్డ్ స్మగ్లింగ్ అన్ని కూడా ఆపేసి ఇక్కడ నుంచి అందరూ కూడా వేరు వేరు ప్లేస్లకు వెళ్లిపోవాలి అని ఆ అమీర్ అలీని వెంటనే లండన్ కి పంపించేస్తారు. దాంతో రాఘవ వెంటనే తన పార్ట్నర్ అయినటువంటి బషీర్ ని చూసి ఎలాగైనా సరే నా కొడుకును చంపినటువంటి అమీర్ అలీని ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ చంపాలి అని రకరకాలుగా ప్లాన్ చేస్తూ ప్రెజెంట్ ఆ అమీర్ అలీ ఫ్రెండ్ అయినటువంటి జీతును కూడా ఇండియాకి తీసుకొచ్చి ఉంటాడు. అలా జీతును పట్టుకుంటే ఆ అమీర్ అలీ ఖచ్చితంగా వస్తాడు అని చెప్పి జీతును బంధించి ఉంటాడు. అదే సమయంలో జీతు పోలీసులకు దొరికిపోయేలాగా చేసింది అమీర్ అలీ అని చెప్పి జీతుకు తెలియడంతో అమీర్ అలీకి సంబంధించినటువంటి సీక్రెట్స్ అన్ని కూడా తను రాఘవ మరియు బషీర్ కి చెప్పేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రాఘవ మరియు బషీర్ ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు వెళ్లి అమీర్ అలీని పట్టి తీసుకుని వస్తారు. దానికన్నా ముందు అమీర్ అలీ ఫ్యామిలీ మీద మనం దాడి చేయాలి అని అమీర్ అలీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి వాళ్ళ మనుషులందరి మీద కూడా అటాక్ చేసి వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లో అమీర్ అలీ ఫాదర్ కూడా బుల్లెట్ తగలడంతో తను అక్కడికక్కడ చనిపోబోతూ ఉంటాడు. తను చనిపోయే ముందు తన తల్లిని మరియు భార్య పిల్లలందరినీ కూడా ఒక సురక్షితమైనటువంటి ప్రదేశానికి పంపించేస్తాడు. అప్పుడే ఈ రాఘవ మనుషులందరూ కూడా తనని కూడా షూట్ చేసి చంపేస్తారు. విషయం తెలుసుకున్నటువంటి అమీర్ అలీ ఖచ్చితంగా ఇప్పుడు ఇండియాకి వెళ్ళాలి అని చెప్పి చాలా కోపంగా బయలుదేరి రాగా ఎయిర్పోర్ట్ లోనే పోలీసులు తనని కంట్రోల్లోకి తీసుకుని బేడీలు వేసి తన ఫాదర్ కి అంత్యక్రియలు జరిపించడం కోసం శ్మశానం దగ్గరికి తీసుకుని వెళ్తారు. మరోపక్క హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నటువంటి సేట్జీ ఎలాగైనా సరే ఆ అమీర్ అలీని పోలీసుల దగ్గర నుంచి తప్పించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవుతూ ఉంటాయి. ఆ తర్వాత అమీర్ అలీ తన ఫాదర్ కి అంత్యక్రియలను పూర్తి చేసి ఇక్కడి నుంచి నేను పారిపోతే వాళ్ళు మళ్ళీ నా ఫ్యామిలీ మీద దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పి పోలీసులకు లొంగిపోతాడు. అలా లొంగిపోయినప్పటికీ అమీర్ అలీ మాత్రం ఖచ్చితంగా నా ఫాదర్ ను చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని చెప్పి పోలీసులకు లొంగిపోవడంతో పోలీసులు వెంటనే అతన్ని తీసుకుని వెళ్లి ఎక్కడైతే తన ఫ్రెండ్ అయినటువంటి జీతుని సెల్ లో వేసి ఉన్నారో ఆ సెల్ కి ఆపోజిట్ సెల్ లోనే అమీర్ ని కూడా పెడతారు. ఇక్కడే మనకు అమీర్ అలీ ఎందుకు తన ఫ్రెండ్ అయినటువంటి జీతు పోలీసులకు దొరికిపోయేలా చేశాడు అన్నది చూపించడం జరుగుతుంది. నిజానికి అమీర్ అలీ గోల్డ్ స్మగ్లింగ్ ఆపేసి లండన్ కి వెళ్లిపోయే సమయంలో వీళ్ళందరూ కూడా ఒక మాట పెట్టుకుని ఉండి ఉంటారు. అదేమిటి అంటే ఇక మీదట ఎవరో కూడా ఈ గోల్డ్ స్మగ్లింగ్ ని చేయకూడదు అని చెప్పుకుని వెళ్లిపోయి ఉంటారు. కానీ అమీర్ అలీకి తెలియకుండా జీతు మాత్రం అప్పటికే గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ఉండి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అమీర్ తనే కావాలని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడు. అమీర్ వెంటనే ఆ జీతుని చూసి మాట్లాడుతూ నీ గురించి నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఒక కారణం ఉంది. నేను నీ క్షేమాన్ని కోరే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను. నువ్వు బయట ఉంటే ఈ పాటికి ఆ రాఘవ మనుషులు నిన్ను చంపేసి ఉండేవాళ్ళు. అలా జరగకుండా ఉండడం కోసం నీ క్షేమం కోసమే నిన్ను పోలీసులకు పట్టించేలా చేశాను అని చెప్పి ఆ జీతుకు అర్థమయ్యేలాగా అమీర్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా రాఘవ మరియు బషీర్ మీద ఏ విధంగా పగ తీర్చుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి అమీర్ అలీని వెంటనే జైలు వెనకాలకి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోగా అక్కడికే రాఘవ మరియు బషీర్ ఆల్రెడీ అక్కడ వచ్చేసి ఉంటారు. ఆ రాఘవ వెంటనే అమీర్ ని చూసి నిన్ను ఆ లండన్ లోనే చంపకుండా ఇండియాకి ఎందుకు తీసుకువచ్చానో తెలుసా? నువ్వు నా కొడుకుని చంపే ప్రయత్నం చేశావు, కానీ ఆ రోజు జరిగినటువంటి కారు బ్లాస్ట్ లో నా కొడుకు చనిపోలేదు. తను చాలా తీవ్రమైనటువంటి గాయాలతో బయటపడి ప్రజెంట్ ప్రాణాలతో పోరాటం చేస్తున్నాడు. నిన్ను అతని కళ్ళ ముందు చంపడం కోసమే ఇక్కడికి తీసుకువచ్చాను అని రాఘవ కొడుకును కూడా అక్కడికి తీసుకుని వచ్చి ఆ రాఘవ చాలా అమీర్ ని చూసి నీ ఫాదర్ అయినటువంటి యూసఫ్ ను చంపిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటూ చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో అమీర్ వెంటనే అక్కడున్నటువంటి రాఘవ మనుషులందరినీ కూడా చంపేస్తూ తన ఫాదర్ చావుకి కారణమైనటువంటి బషీర్ ని అతి కిరాతకంగా చంపేస్తాడు. ఆ వెంటనే రాఘవ మీద కూడా దాడి చేసి చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి చావుతో పోరాడుతున్నటువంటి ఆ రాఘవ కొడుకు వెంటనే అమీర్ ని చూసి ప్లీజ్ మా తండ్రిని చంపొద్దు అని వేడుకుంటూ ఉంటాడు. దాంతో అమీర్ వెంటనే రాఘవను వదిలేసి మీ ఇద్దరికి కూడా నేను ప్రాణభిక్షణ పెడుతున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. మరోపక్క అప్పుడే పోలీసులు ఖచ్చితంగా ఆ రాఘవ మరియు బషీర్ ఇప్పటికే ఆ అమీర్ ని చంపేసి ఉంటారు అని చాలా ధైర్యంగా అక్కడికి రాగా అయితే అక్కడ అమీర్ వాళ్ళందరినీ కూడా చంపేసి ఉండడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అవుతూ అమీర్ ని మనం చాలా తక్కువ అంచనా వేశామని అమీర్ ని తిరిగి మళ్ళీ జైల్లో పెడతారు. ఆ తర్వాత రోజు తనకు బెయిల్ రావడంతో అమీర్ బయటకు వచ్చి తన ఫాదర్ యూసుఫ్ అలీ కోరుకున్నట్లుగానే అన్ని వదిలేసి అప్పటి నుంచి కూడా మధ్యతరగతి జీవితం ప్రారంభిస్తాడు. అదే సమయంలో అతనికి ఒక విషయం తెలుస్తుంది. అదేమిటంటే బంగ్లాదేశ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఇంటర్నేషనల్ స్మగ్లర్ అయినటువంటి మహమ్మద్ అలీని మేము రిలీజ్ చేయబోతున్నామని ఒక విషయం అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఈ విషయం కేరళలో ఉన్నటువంటి మన అమీర్ అలీకి తెలుస్తుంది. దాంతో తన వెంటనే బంగ్లాదేశ్ కి బయలుదేరి వెళ్ళగా ఆ జైలు దగ్గరికి అప్పటికే చాలా పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి మహమ్మద్ అలీ రిలీజ్ అవ్వబోతున్నాడు అని చెప్పి అతని కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక్కసారిగా ఆ జైల్లో నుంచి ఇంటర్నేషనల్ స్మగ్లర్ అయినటువంటి ఆ మహమ్మద్ అలీ బయటికి వస్తూ ఉంటాడు. ఈ క్యారెక్టర్ ని చేసింది మరి ఎవరో కాదు, కేరళలో సూపర్ స్టార్ అయినటువంటి మోహన్ లాల్ ఈ క్యామియో రోల్ చేసి ఉంటాడు. నిజానికి ఇతను 1970 కాలంలో అతి దారుణంగా అందరినీ కూడా చంపేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ఉండి ఉంటాడు. ఆ తర్వాత తనని అరెస్ట్ చేసి బంగ్లాదేశ్ జైల్లో పెట్టి ఉంటారు. తను రిలీజ్ అయ్యి వెంటనే బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి
ఉన్నటువంటి అమీర్ అలీని చూసి ఇతను కూడా మనలాగే చాలా స్మగ్లింగ్స్ చేశాడు అని చెప్పి అతని దగ్గరికి వెళ్లి తనని కౌగులించుకుని నువ్వేదో ఒక చిన్న తప్పు చేసి ఉన్నావు, ఆ చిన్న తప్పు కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద తప్పుగా మారుతుంది, నువ్వు చేసినటువంటి తప్పుని సరిదిద్దడం కోసం నేను ఆల్రెడీ ఒక మనిషికి చెప్పాను అని అంటాడు. ఇక్కడ తెలిసేది ఏమిటి అంటే అమీర్ అలీ పోతే పోని అని చెప్పి రాఘవ మరియు తన కొడుక్కి ప్రాణభిక్ష పెట్టి వదిలేశాడు కదా, వాళ్ళ ఫ్యూచర్ లో తిరిగి వచ్చి మళ్ళీ అమీర్ అలీ మీద దాడి చేసే అవకాశం ఉంది అని గ్రహించినటువంటి మహమ్మద్ అలీ తను జైల్లో ఉండగానే ఒక వ్యక్తికి సుఫారీ ఇచ్చి వాళ్ళిద్దరిని కూడా చంపేసిమని చెప్పి ఉంటాడు. అలా మహమ్మద్ అలీ సుఫారీ ఇచ్చినటువంటి ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, ఆ క్యారెక్టర్ ని టొవినో థామస్ చేయడం జరిగింది. టొవినో థామస్ డైరెక్ట్ గా రాఘవ మరియు తన కొడుకు దగ్గరికి వెళ్లి వాళ్ళిద్దరిని కూడా చంపేసి మిషన్ కంప్లీటెడ్ అని చెప్పి మహమ్మద్ అలీకి ఒక మెసేజ్ ని పంపిస్తాడు. బంగ్లాదేశ్ జైల్లో ఉన్నటువంటి మా తాతయ్యకి ఏమీ తెలియదు అనుకున్నాను, కానీ మా తాతయ్య తక్కువ వాడు కాదు, ఇక్కడి నుంచి అన్నీ తెలుసుకుంటున్నాడు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటాడు. అలా అమీర్ అలీ ఆశ్చర్యపడుతూ ఉన్న సమయంలో మహమ్మద్ అలీ వెంటనే తన మనవడైనటువంటి అమీర్ అలీని చూసి దీనికి ఇంత ఆశ్చర్యపడతావు ఎందుకు, అసలు సినిమా ముందు ముందు స్టార్ట్ అవ్వబోతుంది అని అంటాడు. అంటే సెకండ్ పార్ట్కి ఒక చిన్న లీడ్ ఇచ్చి ఈ మూవీని ఇక్కడితో ముగిస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.